ఫ్రెండ్స్, ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారు, జగన్మోహన్ గారు ఉన్నారా అండి అని. అవును బాబు ఉన్నారన్న. ఎందుకంటే నా పేరు జగన్మోహనే. అయిన తర్వాత ఇది అయిన తర్వాత, సారీ సార్, మేము పలానా నాగార్జున హాస్పిటల్లో జగన్మోహన్ గారు అనుకున్నాం, వారికి ఫోన్ చేసామని. ఈ మధ్య ఈ సెల్ ఫోన్లు ఎక్కువ అవడంతో నెంబర్లు 9, 10 నెంబర్లు అవడంతో అవి కొట్టడం కాకుండా మనం ఎప్పటికప్పుడు జగన్ అని పడగానే జగన్మోహన్ అని అనుకునేసి మనం నొక్కేసి కాల్ చేస్తున్నాం. ఇట్లా బోల్డ్ మంది చేస్తుంటారు. చాలాసార్లు వీళ్ళకి మనకి రాంగ్ కాల్ వచ్చినప్పుడు రూడ్గా కాల్ చేసి చెప్తుంటాం, అబ్బే ఇది నేను కాదండి, సారీ అనేసి. అట్లా కాదు నాయన, చాలాసార్లు నాకు చేసేవాళ్ళు డాక్టర్స్ కాబట్టి, బాబు నేను జగన్మోహన్నే, ఆయన పేరు జగన్మోహనే, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయినారు, ఏం కంగారేం లేదు, పర్లేదు, మళ్ళీ మాట్లాడుతున్నారు, చాలా సంతోషం, ఆయన నెంబర్ ఇదండి అని చెప్పడం జరుగుతుంది. ఇది టు దిస్ ట్యూన్ ఒక గమ్మత్తైన కథ చదివాను నేను. ఒక ఆయన జగన్మోహన్ గారి ఇంటి కోసం అని వచ్చాట. వస్తే జగన్మోహన్ గారి ఇల్లు కనపడుతూనే ఉంది. అయితే ఆ పక్కన ఇంటికి వెళ్ళి, ఇది జగన్మోహన్ గారు ఎక్కడ ఉంటారండి, ఆయన పలానా పని చేస్తుంటారట అని అడిగట. నేను, బాబు ఇది జగన్మోహన్ గారి ఇల్లు కాదు, అదిగో 2 ఇళ్ళు అవతల అక్కడ ఉందని చెప్పాట. అవతలకి వెళ్ళి 2 ఇళ్ళు అవతలకి వెళ్ళి, ఏమండి జగన్మోహన్ గారి ఇల్లు ఇదేనా, నా పేరు ఫలానా, నేను ఇట్లా చేస్తుంటాను, ఆయనతో పని ఉండి వచ్చానండి. అబ్బాయి ఇది జగన్మోహన్ రావు గారి ఇల్లు కాదండి, పలానా ఇదిగో ఈ 2 ఇళ్ళు అవతల ఉందండి, అక్కడ ఉందని చెప్తాడు. సర్లేండి, మీరు నాతో కలిశారు కదా, చాలా సంతోషం, మనం లెట్స్ బీ ఫ్రెండ్స్ ఆర్ లెటస్ టాక్ టు ఈచ్ అదర్ అని అసలు జగన్మోహన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చూసుకుని వెళ్ళిపోయినట్టు. ఇదంటే కథగానే ఉంటుంది, కానీ దీని నుంచి మనం జీవితానికి ఏం నేర్చుకోగలం అనేది. ఎవరన్నా కొత్త మనిషి కనబడితే నవ్వటం, ఎవరన్నా కొంచెం పరిచయస్తులు ఉంటే వాళ్ళతో ఒక మంచి మాట మాట్లాడటం, లేదంటే వాళ్ళతో ఒక చిన్న నవ్వటం, వీటి వల్ల మన జీవితం బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ ఎలా ఉన్నాగోనైనా మనం సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉంటే కొద్దీ పెద్ద ఆయన చెప్పినట్టు సంతుష్టో ఏన కేనచిత్ అన్నాడు. ఏది జరిగినా ఎలా ఉన్నా మనం సంతోషంగా ఉండగలగాలట. జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి, వాటి నుంచి తప్పుకోవడానికి, వాటి నుంచి నవ్వుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న కథలుగానే ఉపయోగపడతాయి. దీని నుంచి మన జీవితానికి ఏం నేర్చుకోగలం అనేది కూడా చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్.